ఉషా అనిరుద్ధుల పరిణయం జరిగింది ఇక్కడే. 108 దివ్య తిరుపతులలో ఒకటిగా తిరుత్తన్గాళ్ ఒకటి. శివకాశికి అత్యంత సమీపంలో ఈ క్షేత్రం దర్శనమిస్తుంది. ఇక్కడి స్వామివారు అప్పన్ పేరుతో పిలువబడుతుండగా, అమ్మవారు అనంతనాయకి పేరుతో కొలవబడుతూ ఉంటుంది. శ్రీకృష్ణుడి కుమారుడైన అనిరుద్ధుడికి ఉషాకి వివాహం జరిగిన ప్రదేశం ఇదేనని స్థల పురాణం చెబుతుంది. తూర్పు ముఖంగా వేంచేసి ఉన్న ఇక్కడి స్వామివారిని తిరుమంగై ఆళ్వార్ కీర్తించినట్లు చెబుతారు. ఇక్కడ పాప వినాశన తీర్థం దర్శనమిస్తుంది. ఇక్కడి తీర్థాన్ని శిరస్సుపై చిలకరించుకున్న పాపాలు పటాపంచలు అవుతాయని అంటారు. వల్లభ మహారాజుకు శల్య పాండ్యునికి ఇక్కడ స్వామివారు ప్రత్యక్షమైనట్లు చెబుతారు. 108 దివ్య తిరుపతులలో ఒకటిగా మహిమాన్వితమైనదిగా చెప్పబడే ఈ క్షేత్రాన్ని దర్శించి తరించవలసిందే. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.